ఫ్రంట్ సైడ్ ముందే డ్రా చేసుకుని పెట్టుకున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇక్కడ 2 ఉంది కదా, దీని పొడవు 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి 2.5 పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్టెన్షన్ పెంచుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకుని ఇక్కడ నుంచి 4.5 తీసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 12 ఇంచెస్. 12 ఇంచెస్కి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ గ్యాప్ లోనే తగ్గించేసుకోవాలి. కొంచెం 1/2 ఇంచ్ గ్యాప్ లోనే తగ్గించుకోవాలి. మిగతా ఎక్కడ తగ్గించుకోకూడదు. ఇది వచ్చేసి ఎవరికైనా 2.5 ఇంచ్ పెట్టుకోవాలి. 2.5 ఇంచ్ పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇది 2.5 ఇంచ్ పెట్టుకోవాలి. దీని పొడవు వచ్చేసి 3 ఇంచెస్. 3 ఇంచెస్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని దీని సెంటర్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఈ లైన్కి ఇలా ఇలా పెట్టేసేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. దీని సెంటర్ చూసుకోవాలి. ఫ్రంట్ సైడ్ సెంటర్ ఉంది కదా, ఇలా క్లోజ్ చేస్తాం కదా ఉక్సులు పట్టి, దానికి ఇలా సెంటర్ చూసేసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా 3 డాట్స్ వేసుకోవాలి. ఎక్స్టెన్షన్ ఏం పెంచుకోను నేనైతే, కొంతమంది పెంచుకుంటారు. పెంచుకొని కట్ చేసేసుకోవచ్చు. గ్యాస్ టీజ్గా ఫ్రంట్ సైడ్ ఇంతేను. కొంచెం లావు ఉండే వాళ్ళకైతే ఇది 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇదంతా యాజ్ టీజ్గా ఇవంతేను. కొంచెం డిస్టెన్స్ పెంచుకోవాలి. చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకేమో ఈ డిస్టెన్స్ పెంచుకోవాలి. ఇక్కడ దాకా పెట్టుకోవాలి. ఈ డిస్టెన్స్ ఇలానే ఉండాలి. సన్నగా ఉండే వాళ్ళకి ఇదే సైజులో పెట్టేసుకోవాలి యాజ్ టీజ్గా. లావు ఉండే వాళ్ళకి కొంచెం ఇలా తగ్గించుకోవాలి. ఇంత తగ్గించుకోవాలి. అప్పుడు చెస్ట్ అలా కూర్చుంటుంది. ఫ్రంట్ సైడ్ కటింగ్ కూడా అయిపోయింది.